ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండును. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. తన తరంలో నోవాహు నీతిమంతుడిగా దేవునికి కనిపించాడు. నోవాహు తరం వచ్చేసరికి పాపం ఎంతగానో ప్రబలించింది. ఎంతగా అంటే వావి వరుసలు లేకుండా, చిన్న పెద్దలు తేడా లేకుండా, ఇంకా ఆడ మగ అనే తేడా లేకుండా తమ శరీరాలతో పాపం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, అన్యాయపు తీర్పులు. ఇంకా దేవుడే వచ్చి వీళ్ళని అనవసరంగా పుట్టించాను అని బాధపడేంతగా నరులు పాపానికి లోనైపోయారు. అందరూ అంతగా పాపం చేస్తున్నా ఒకే ఒక్కడు నోవాహు నీతిమంతుడిగా ఉండగలిగాడు. తన నీతి ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈనాడు కూడా ఆనాటి వలె పాపం ఎక్కడికక్కడ ప్రబలిస్తూనే ఉంది కదా. మరి నీ తరంలో నువ్వు నీతిమంతునిగా కనిపిస్తావా దేవునికి? నీ నీతి నీ కుటుంబాన్ని రక్షించగలుగుతుందా? ఒకసారి ఆలోచించి పాపాలను విడిచి మార్పు చెందు. నోవాహు వలె నీతిమంతులుగా వెలుగుతూ అనేకులను వెలిగిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.